నిన్ననే అనుకున్నాం జన్వాడ మీద కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ మీద కూడా పడతారు అనుకున్నాం. ఇక పడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రో ఫోకస్, డీటెయిల్స్ రిపోర్ట్ సేకరిస్తున్న ఆఫీసర్లు, సోషల్ మీడియాలో సైతం డిస్కషన్, శివారు ప్రాంతాల్లోని నిర్మాణాలపై నజరు, యూనివర్సిటీలు కాలేజీలు ఫామ్ హౌజులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన లీడర్ల గుండెల గుబులు, రానున్న రోజుల్లో మరింత దూకుడు, నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చడమే, వివరాలు సేకరిస్తున్న అధికారులు, అనుమతులు ఉన్నాయా, వాటి ప్రకారమే నిర్మాణం జరిగిందా అంటూ ఆరా. మొత్తానికి కేసీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా హైడ్రో ఫోకస్ పెట్టి పడేసింది. మరి కేసీఆర్ ఇది అనుమతులు తీసుకొని కట్టిండా, అక్రమ నిర్మాణమా, అసలు అక్కడ కట్టే అథారిటీ ఉందా అనేది కూడా ఈ హైడ్రో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే హైడ్రో ఉద్దేశము అక్రమ నిర్మాణాలు కూల్చడము, కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, ఇది బాగానే ఉన్నది. కానీ దీని వెనుక ఇంకో ఉద్దేశం ఉన్నదనే మాట అంటాను. ముఖ్యంగా ఈ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో రానున్నాయి కార్పొరేట్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో అందరినీ, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్ అందరినీ వాళ్ళ గుప్పెట్లకు తీసుకొచ్చుకోవడానికి ఈ హైడ్రోని కూడా ఉపయోగిస్తున్నట్టు కూడా ఈ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. మరి ఆ ఉద్దేశపూర్వకంగానే హైడ్రోని కూడా కనుక ఏర్పాటు చేస్తే అది వృధా అయినట్టే. నిజంగా నిజాయితీగా నిబద్ధతగా హైడ్రోని ముందుకు తీసుకపోతే కనుక అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకొకరైనా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోని భూములు ఇది అందరికీ చెందినవి, ఏ ఒక్క లీడర్కి చెందినవి కాదు. అక్రమంగా కేసీఆర్ గచ్చినా కేటీఆర్ గచ్చినా ఇంకొక తోపుగాడు గచ్చినా అవి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే. ఆ భూములను కేసీఆర్ 2 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇయ్యలేకపోయాను. ప్రతి పేదోనికి భూమి ఉన్నది ఇక్కడ, కానీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. దళితులకు 3 ఎకరాలు అన్న కేసీఆర్ ఎకరం కూడా ఇవ్వలే, చిత్తశుద్ధి లేదు ఆ విషయంలో. కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్ మీద హైడ్రో ఫోకస్ చేసిందంటే ఖచ్చితంగా ఇక మరి అక్కడ నిబంధనలు ఉల్లంఘించిలా, అనుమతులు ఉన్నాయా లేవా అనేది తేల్చవలసిందే. అతి త్వరలో దీని మీద కూడా పడతారు హైదరాబాద్లు. నిన్న రంగనాథ్ అన్నాడు, కేసీఆర్ ఇలాంటి ఆలోచన చేయలే, మేము చెప్పినాము కానీ కేసీఆర్ చేయలే, కేసీఆర్ వదిలేసిండు. రేవంత్ రెడ్డికి చెప్పినాం, ఇగో ఇక్కడ చెరువులు ఉండే దగ్గర 1500-1600 చెరువులు ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల, అవన్నీ కబ్జాలకు గురైనాయి సార్ అని చెప్పినాం. చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చలో గో హెడ్ ముందరికి పోండి, ఎవడెవడు ఏ ఏ రాజకీయ నాయకుడు కబ్జాలు చేసిండో అవన్నీ పడేయండి అని చెప్పినట. పేదలు ఎక్కడ భూములు కబ్జా చేయలేదు. పేదోడు ప్రభుత్వ ఆస్తిలో పోయి 60 గజాల జాకు గుడిచేత కూడా బీక్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కబ్జా చేసింది రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల అండతోటే వ్యాపారవేత్తలు కబ్జాలు చేసింది. కాబట్టి హైడ్రో ప్రతి అక్రమ కట్టడం మీద ఫోకస్ పెట్టాలి, కూల్చేయాలి, ఖచ్చితంగా చేయాలి.